పదార్థం. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. ఇది మొదట. అంటే ఇప్పుడు చాలా మంది మరియమ్మని పిలుస్తాను, లేకపోతే సంఘ కాపులను దేవుడిగా ముందు పెట్టేస్తాను. ఎవరినంటే వాళ్ళు పూర్తిగా దేవుడు స్థానంలో పెట్టేసి వేరొక దేవుడిని వేరొక దేవతని క్రియేట్ చేసేసి యెహోవా సాక్షులు ఇచ్చారు, తల్లి సాక్షులు ఇచ్చారు, మళ్ళీ మరియమ్మ భక్తులని ఇట్లా రకరకాలుగా వచ్చారు. కానీ దేవుడు ఫస్ట్ వాడు చెప్పి నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. దానికి కంటిన్యూషన్స్ రెండో పైన ఆకాశం ఉంది కానీ కింద భూమి ఉంది కానీ భూమి కింద నీళ్ళు కానీ ఏ విగ్రహమైన నువ్వు చేసుకోకూడదు, వాటికి సాగిపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏదైనా కానీ దేవుడిని యెహోవాను రోషము గల దేవుడు నన్ను ద్వేషించి వారి విషయంలో 3 తరముల వరకు తండ్రుల దోషములు కుమారుల మీద రప్పించు నన్ను ప్రేమించి నా వేగుల వారిని 1000 తరముల వరకు కరుణించువాడని ఉన్నాను. ఏ రూపములను మనము మొక్కకూడదు, సాగిలపడకూడదు. అది విగ్రహము లేకపోతే మనుషులు ఎవరైనా సరే సాగిలపడకూడదు, మొక్కకూడదు అని 2వ అర్థంలో క్లీన్గా చెప్తారు. ఏ విగ్రహాన్ని మనం పొరపాటు చేసుకోకూడదు. అది యేసు విగ్రహమా మరియమ్మ విగ్రహం ఎవరి విగ్రహమా అస్సలు చేసుకోకూడదు. విగ్రహాలు అంటే దేవునికి అసహ్యం. మళ్ళీ 3వ నీ దేవుడిని యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు, యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదని దోషిగా వచ్చాడు. అని మామూలుగా అందరికీ ఎందుకు ఈ ఆత్మని అనుకోవచ్చు, కానీ దాని కంటిన్యూషన్ తెలుస్తుంది. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపవారిని నిర్దోషిగా వచ్చాడు. ఇప్పుడు అన్ని చాలా మందికి అలవాటు, వాళ్ళ దేవతల పేరు ఉచ్చరిస్తే దేవుళ్ళ పేరు ఉచ్చరిస్తే ఆ పాపం పోతుంది అని వాళ్ళు అనుకుంటారు. కాబట్టి దేవుడు యెహోవా నమ్మిన వాళ్ళు కూడా చేసుకోవడం నమ్మిన వాళ్ళు కూడా ఇది బాగా ఫాలో అవుతుంది. సింపుల్గా తప్పు చేసేది ఈ నామాన్ని పోగొట్టడం సింపుల్గా చెప్పడానికి అది అలవాటు అవుతుంది. కాబట్టి దేవుడు యాజ్ఞను పెట్టింది, నా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. 4వ విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించడం జ్ఞాపకం ఉంచుకోను. విశ్రాంతి దినం, విశ్రాంతి దినము అంటే అందరూ ఆదివారం అనుకుంటారు. మత్తయి సువార్త 28వ అధ్యాయం తీస్తే ఫస్ట్ వచ్చినప్పుడు తెలుస్తుంది. మత్తయి సువార్త 28వ అధ్యాయం 30వ వచనం. విశ్రాంతి దినము మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనం. ఆదివారం అంటే విశ్రాంతి దినం శనివారం. మనము యూదులు కాదు, ముస్లింలు కాదు, ఎవరు కాదు, మనం క్రిస్టియన్స్ అంటే క్రైస్తవుని అంటే క్రీస్తుని నమ్మిన వాళ్ళని క్రైస్తవులు అంటారు. అంత్యగలో ఉన్న వాళ్ళని ఫస్ట్ క్రైస్తవులు అని పిలువబడింది. క్రైస్తవులకు ఎందుకు ఆదివారం జరుగుతారంటే పునరుద్ధానం ఆదివారం జరిగింది కాబట్టి దేవుడు నమ్మిన వాళ్ళు ఆదివారం చేసుకుంటారు. కానీ విశ్రాంతి దినం ఆదివారం జరుపుకోవాలని రూల్ లేదు. ఎందుకంటే మనకు ఇక్కడ ఆదివారం ఉంది, ముస్లిం కంట్రీస్లో శుక్రవారం ఉంది. రకరకాల దేశాల్లో ఏ రోజైతే హాలిడే జరుగుతుందో అది విశ్రాంతి దినంగా జరుపుకోవచ్చు. దేవుడు దానికి అభ్యంతరపరచాలి. ఎందుకంటే దేవుడు మత్తయి సువార్త మార్కు లూకా యోహాను చెప్పాడు, విశ్రాంతి దినం కోసం మనుషులు తయారు చేయబడలేదు, కానీ మనుషుల కోసం విశ్రాంతి దినం తయారు చేయబడింది. కాబట్టి విశ్రాంతి దినాన్ని మనం ఆచరించాలి. అంటే ఉపవాసం ఉన్నప్పుడు మనము వేరే పనులు పెట్టుకుని ఉపవాసం అంటే ఆ ఉపవాసం వ్యర్థమవుతుంది. అట్లాగే విశ్రాంతి దినము అది ఆదివారం కానీ వేరే దేశానికి ముస్లిం కంట్రీస్ శుక్రవారం కానీ ఆ విశ్రాంతి దినాన్ని పర్ఫెక్ట్గా దేవుడికి ఎక్కువ సమయం కేటాయించండి. అప్పుడు ఆ విశ్రాంతి దినాన్ని ఘనంగా ఆచరించండి. నెక్స్ట్ ఇది మనకు అందరికీ ఉపయోగపడే ఆజ్ఞ. ఇది నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్యుడైన తండ్రిని తల్లిని సన్మానించు. ఇది తల్లిని సన్మానం అంటే సింపుల్గా అందరూ పెట్టి జరుపుకొని వాళ్ళకి దండలు వేసేసి
ఫంక్షన్ ఏర్పాటు చేసి వందల మంది జనాలు ఏర్పాటు చేసి పిలుస్తారు. అది కాదు ఈ తల్లిదండ్రులు సన్మానించడం. తల్లిదండ్రులు చూపించిన సంబంధాన్ని చేసుకోవడం అది తల్లిదండ్రులు సన్మానించడం. తల్లిదండ్రులు సన్మానించడం అనేది వాళ్ళు చూపించిన సంబంధాన్ని చేసుకోవడం. తల్లిదండ్రులను ఏమాత్రం దూషించకూడదు, వాళ్ళని కొట్టకూడదు, వాళ్ళని అపహేళన చేయకూడదు. వాళ్ళు ముసలి వాళ్ళే, వాళ్ళకి ఏమి లేదే ఎగతాళి చేయకూడదు. అంటే తల్లిదండ్రులు మాత్రమే అటు చూడాలా, కాదు పెద్దవాళ్ళని కూడా అటు చూడాలి. అది మన బంధువులా, మన రక్త సంబంధులా, లేకపోతే మన శత్రువులా కాదు. మనకన్నా పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరిని తల్లిదండ్రులు సమానంగా మనం గౌరవించాలి. ఈ ఆజ్ఞ చాలా ముఖ్యమైనది. ఈ ఆజ్ఞ అతిక్రమిస్తే ఆజ్ఞ అతిక్రమం పాపం నుంచి వచ్చే శాపం నుంచి వచ్చే మరణం. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. మా యవనస్తులం ఈ ఆజ్ఞ చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఏం కాదు, ఎంతో మంది బోధకులు పెళ్లి చేసుకున్నాను కదా అనుకుంటారు, కానీ ఆ శాపం బహు భయంకరంగా ఉంటుంది. యాకోబు మీరు తెలుసుకుంటే యాకోబు ప్రేమించే పెళ్లి చేసుకున్నాడు, 4 పిల్లలు. తర్వాత దావీదు మహారాజు చేసుకున్నాడు. ఏమైంది? శాపం, భయంకరమైన శాపాన్ని అనుభవించాడు. ఆయన ప్రేమ వివాహం నుంచే సొలొమోను వచ్చింది. దేవుడు అందరికీ అవకాశం లేదు, అందరికీ అవకాశం లేదు. ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనేది దేవుడు ఏమాత్రం ఒప్పుకోవడానికి ఈ ఆజ్ఞ ద్వారా దేవుడు మనకు చాలా కఠినంగా క్లియర్గా చెప్తాడు. మా తల్లిదండ్రులు ఒప్పించవచ్చు కదా, ఒప్పించి చేసుకోవచ్చు కదా, బంధువులు ఒప్పించి చేసుకోవచ్చు కదా, తెలివిగా చేసుకోవచ్చు కదా అనుకుంటారు. డైరెక్ట్గా కత్తి తీసి పొడిచినా ఒకటి, సుపారీ ఇచ్చి పొడిపించినా ఒకటి, పక్కన కత్తి పెట్టి కింద పడేసినా ఒకటి. హత్య డైరెక్ట్గా హత్య చేసిందా, సహకరించిందా, ఇద్దరికి శిక్ష ఒకటే వస్తుంది. కాబట్టి ప్రేమ వివాహం అనేది ఏ విధంగా చేసుకున్నా దేవునికి వ్యతిరేకం అనేది ఈ ఆజ్ఞ ద్వారా క్లియర్గా తెలియజేయబడుతుంది. దాని తర్వాత చూడండి, నరహత్య చేయకూడదు. నరహత్య ఈ ఆజ్ఞ దగ్గర సింపుల్గా చదువుకోవద్దు. నరహత్య అనేది చేయకూడదు. అంటే అది మాటలతో కావచ్చు, డైరెక్ట్గా కావచ్చు. నరహత్య అనేది చేయకూడదు. నెక్స్ట్ ఈ 5వ ఆజ్ఞ అతిక్రమిస్తాను చూడండి. నెక్స్ట్ వచ్చేది వ్యభిచరింపకూడదు. ఆటోమేటిక్గా ఎవరైనా ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు పెళ్లికి ముందే శరీరంతో పాపం చేస్తారు. కాబట్టి దేవుడు ఆజ్ఞ అతిక్రమిస్తానే నెక్స్ట్ జరగలేదు. వ్యభిచరింపకూడదు. తర్వాత దొంగిలకూడదు. తల్లిదండ్రులు తెలియకుండా దొంగతనం చేస్తారు, అంటే డబ్బులు తీసుకుంటారు. బంధువులు తెలియకుండా డబ్బులు తీసుకుంటారు, స్నేహితులు తెలియకుండా డబ్బులు తీసుకుంటారు. ప్రేమించిన వాళ్ళ కోసం బాగా ఖర్చు పెట్టుకుంటారు. ఈ 5 ఆజ్ఞ అతిక్రమిస్తాను ఎన్ని జరుగుతాయి చూడండి. నెక్స్ట్ ఇప్పుడు వారి మీద అబద్ధ సాక్ష్యం కలగకూడదు. అబద్ధ సాక్ష్యం కూడా పనిచేస్తాం. ప్రేమించడం స్టార్ట్ అయితే ఈ ఆజ్ఞలన్నీ చిన్న అతిక్రమించుకుంటూ వచ్చేస్తాం. నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు. మళ్ళీ లాస్ట్ అనేది నీ పొరుగు వారి వీళ్ళు ఆశింపకూడదు. నీ పొరుగు వారి భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసునైనా, అతని యుద్ధులను, అతని గాడిదనైనను, నీ పొరుగు వారి దేనినైనా ఆశింపకూడదు అని చెప్పాడు. అంటే నీ పొరుగు వారిని ఏది కూడా మీరు ఆశించకూడదు. మీరు మనం ఏదైనా కష్టపడి సంపాదించుకోవాలి తప్పించి ఏది కూడా పక్కన వాళ్ళు ఒకడు కారు కొన్నారు, మంచి సెల్ ఫోన్ కొన్నారు అని పక్కన వాళ్ళు ఆశించడం, తల్లిదండ్రులు నేర్పించడం, లేకపోతే మనం తెలివిని కొట్టేయడం ఇది చేయకూడదు. మనము సంపాదించుకోవాలి. మనం సంపాదించుకుని తల్లిదండ్రులకు ఫస్ట్ ఇవ్వాలి. మనం సంపాదించుకున్న సంపాదన ఫస్ట్ జీతం, మొదటి నెల జీతం దేవుడికి ఇవ్వాలి. తర్వాత ప్రతి నెల నుంచి దశమభాగం ఇస్తానే ఉండాలి. అంటే అది ఇస్తే సరిపోతుందా? అది ఇస్తే సరిపోదు. దశమ సమయం కూడా ఇస్తూ ఉండాలి. రోజుకి 24 గంటలు ఉంటాయి. ఆ 24 గంటలు దేవుడికి ఎంత సమయం ఇస్తున్నాం? 3 పూటలు ఉన్నాయి. ఆ 3 పూట్ల ఉదయం, మధ్యాహ్నం, నైట్ 3 పూట్ల మనం బైబిల్ చదువుతామా, ప్రార్థన చేస్తామా, మనం మార్చుకుంటామా లేదా చూసుకుంటూ ఉండాలి. ఈ 10 ఆజ్ఞల్లో ముఖ్యమైన ఆజ్ఞ నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడై ఉన్నట్లు నీ తల్లిని సన్మానింపు అనేది చాలా ముఖ్యమైన ఆజ్ఞ. ఇదందరూ బాగా గుర్తుపెట్టుకోవాలి. గళియీయుల పత్రిక 5వ అధ్యాయం 8
నుంచి 20 వచ్చాం చదువుతున్నాం. ఇది ఇంకా ఆ 10 ఆజ్ఞలకి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్లా ఉంటుంది. నేను చెప్పినది ఏమన్నా ఆత్మానుసారంగా నడుచుకుంది. 171 పేజీ 171 పేజీ. నేను చెప్పినది ఏమన్నా ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరములకు విరోధంగా అపేక్షించు. ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరేమి చేతులో వాటిని చేయకూడదు. ఆత్మకి శరీరానికి ఏమాత్రం సంబంధం లేదని దేవుడు చాలా క్లియర్గా చెప్తాడు. మనం చనిపోయిన తర్వాత ఆత్మ రూపంలోనే పైకి పోదు, శరీర రూపంలో ఏమాత్రం పైకి పోదు. కాబట్టి మనం ఆత్మానుసారంగా జీవించాలి. ఆత్మానుసారం జీవించకుండా ఉంటే ఏం చేస్తామో నెక్స్ట్ ఉంటుంది. మీరు ఆత్మ చేత నడిపింపబడి కదా ధర్మశాస్త్రములు లోపల వారు కాదు. శరీర కార్యములు స్పష్టమైనవి. అవేమనగా జాగ్రత్తము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అవిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మద్దతులు, అల్లరితో కూడిన ఆటపాటలు. అల్లరితో కూడిన ఆటపాటలు అనేది నాది నారార్థం అనుకోండి, మీనింగ్ అనుకోండి, సినిమా. అల్లరితో కూడిన ఆటపాటలు సినిమా. మా ఫంక్షన్లో మనం డ్యాన్స్ వేస్తాము, రకరకాలు చేస్తాము. ఇది దాని గురించి ఆ సినిమా పాటలు దాని క్లీన్గా మీనింగే అల్లరితో కూడిన ఆటపాటలు. ఇవన్నీ శరీరాచలు, జారత్వం, అపవిత్రత, కామకత్వం, విగ్రహారాధన, అభిచారం, ద్వేషం. ద్వేషం అనేది ఫస్ట్ మనిషి పుట్టినప్పటి నుంచి వచ్చేది ఫస్ట్ ద్వేషం వస్తుంది. ఈర్ష్య, కుళ్ళు ఇవే వస్తాయి ఫస్ట్. ఆ నుంచి ఏదైనా కామకత్వము, జాగ్రత్తము, అపవిత్రత అనేది వయసు పెరిగే కొద్ది వస్తుంది. కానీ ఫస్ట్ వచ్చేది ద్వేషం. కాబట్టి వాటికి మనం చాలా దూరం ఉండాలి. ద్వేషానికి మనకి ఎగ్జాంపుల్ ఏమంటారు? మనకు రోగం సౌర మహారాజు, మొదటి మహారాజు. దేవుడు ఆయన ఎంతో కనపరచాలనుకుంటాడు. ఆ ద్వేషం ఎప్పుడు వచ్చేదానికి దేవుడు 2 సార్లు అవకాశం ఇస్తాడు. సౌర మహారాజు 2 సార్లు అవకాశం ఇస్తాడు. మొదటి సమయంలో 13వ అధ్యాయం 233 పేజీ పాత్ర మొదటి సమయంలో 13వ అధ్యాయం. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలులకు రాకపోవటయు జనులు తన యుద్ధ నుండి చెదిరిపోవటయు చూచి దహన బలులను, సమాధాన బలులను నా యుద్ధకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించాడు. దహన బలి ఇస్తారని చెప్పి సమూయేలు ప్రవక్త సౌల మహారాజు చెప్తాడు. కానీ చెప్తే వినడు. ఎందుకు వినంటే పైన మీ చదువుతూ తెలుస్తుంది. జనాలు భయపడి వెళ్ళిపోతారు. ఫిలిస్తీన్తో యుద్ధం జరుగుతుంటారు. ఇశ్రాయేలుకి భయపడిపోతారని ఈ దహన బలిస్తే దేవుడు మనం రక్షిస్తాడు. సమయంగా లేట్ అయింది అని టకా ఆలోచించి భయపడి ఏం చేస్తాడు? 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలు రాకపోవడం జనులు తమ యుద్ధ నుండి చెదిరిపోవడం చూచి దహన బలులను, సమాధాన బలులను నా యుద్ధకు తీసుకున్నామని చెప్పి దహన బలి అర్పించాడు. దాని తర్వాత సమూయేలు చూడండి 11వ వచనం. సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగాను. అందులో సౌలు జనులు నా యుద్ధ నుండి చెదిరిపోవటం నిర్ణయ కాలంలో రాకపోవడం ఫిలిస్తీయులు మిక్మషులో కూడినట్టు నేను చూచి
ఇంకను యెహోవాను శాంతపరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలుకు వచ్చి నా మీద పడుదలకు అంతటా నేను సాహసించి దహనంలో నడిపించుతాను. అంటే దహనంలో ఇస్తే యెహోవా శాంతిస్తాడని ఆయన ఫిక్స్ అయిపోయాడు. కానీ దేవుడు మార్పుని ఆశించాడు. దాని తర్వాత ఆయన రెండో ఆజ్ఞ అతిక్రమిస్తాడు. జస్ట్ దేవుడు చెప్పిన మాటలు వినలేదంటే ఆజ్ఞ అతిక్రమించిన జస్ట్ దేవుడు చెప్పిన మాటలు వినలే. 15వ అధ్యాయం మొదటి సమయంలోనే 15వ అధ్యాయం 15వ వచనం. ఆ 13వ వచనం చూద్దాము. తర్వాత అతడు సౌలు వద్దకు రాగా 13వ వచనం, యెహోవా నీకు ఆశీర్వాదం కలుగును గాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చుతానగా సమూయేలు, అలాగైతే నాకు వినపడుచున్న గొర్రెల అరుపులను ఎట్లా వెంకలను ఎక్కడికి అని అడిగాడు. అందుకు సౌలు, అమాలేకుల దగ్గర నుండి జనులు వీటికి తీసుకుని వచ్చేది. నీ దేవుడి యెహోవాకు బలి అర్పించుటకు జనులు గొర్రెల్లోనూ ఎట్లలోనూ మంచి వాడిని ఉండనిచ్చింది, మిగిలిన వాటిని మేము నిర్మూలన చేస్తున్నాగా. సమూయేలు అన్నాడు, నీవు మాట్లాడడం పని కాదు, యెహోవా రాత్రి నాకు సెలవించిన మాట నీకు తెలియదు అని సౌలుతో సౌలు చెప్పుకున్నాడు. ఇక్కడ రెండోసారి సౌలు మహారాజు సమూయేలు ప్రవర్తించి వినడు. అమాలేకులతో యుద్ధం చేసి పూర్తిగా అంతమందించండి, ఎవరు కూడా మిగలకూడదు అని అంటే సౌలు మహారాజు అమాలేకుల రాజుని కాపాడుకున్నాడు. ఆయన రాజును కాపాడుకున్నాడు, జనాలు మిగతా జంతువుని కాపాడుకున్నాడు. ఆయన కరెక్ట్ అనుకుంటాడు. ఈయన చేసే తప్పని పడవాలి, కానీ పక్క వాళ్ళని దెబ్బతారు. గొర్రెల్ని ఎట్లని అన్నింటినీ వీళ్ళు తెచ్చుకున్నారు అని చెప్తారు. ఫస్ట్ దేవుడికి అధికరించినప్పుడు ఫస్ట్ చేసేది పక్కన మనకి చాడలు వెళ్తుంది సింపుల్గా. ఇది ఇక్కడ సింపుల్ మనకు తెలుస్తుంది. వీట ఈయన మాట అమాలేకుల రాజుని దాచిపెట్టాడు. దాచిపెట్టిన తర్వాత ఆయన చూసి ప్రజలు ఎట్లని గొర్రెలు దాచిపెట్టాడు. ఇది సమయం ప్రవక్త చూసి దేవుడు నిన్ను రాజుగా ఆ స్థలం నుంచి పక్కన పడేశాడు, ఇంకొకటి ఎంచుకుంటానని చెప్పాడు. అప్పటి నుంచి ఆయనలో ద్వేషం అనేది స్టార్ట్ అయిపోయింది. దాని తర్వాత దావీదు మహారాజు వస్తుంది. దావీదు మహారాజు వచ్చిన తర్వాత ఆయన ద్వేషం అనేది వస్తుంది. మొదటి కొరింథీయులు 5వ అధ్యాయం 5వ పత్రిక కొద్దిగా కొనసాగింపులాగా ఉంటుంది. 5వ అధ్యాయం 9 నుంచి మనం చదువుకున్న 9వ వచనం నుంచి, జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటుంది. అయితే ఈ లోకపు జారులతో నేను లోబులతో నేను దోచుకున్న వారితో నేను విగ్రహారాధకులతో నేను ఏమాత్రము సాంగత్యం చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకంలో నుండి వెళ్ళిపోవలసి వచ్చింది కదా. అందరినీ దూరం పెట్టమని చెప్పడం లేదు, కానీ ఎవరు దూరం పెట్టమని చెప్తారంటే ఇప్పుడైతే సహోదరుడనబడిన ఎవరైనా జారుడు కానీ లోబి కానీ విగ్రహారాధకుడు కానీ తిట్టుబోతి కానీ త్రాగుబోతి కానీ దోచుకుపోవడం కానీ అయిన లాంటి వాటితో సాంగత్యం చేయకూడదు, భుజింపడకూడదు. మీకు రాయించున్నాను, వెలుగుల వారికి తీర్పు తీర్చుగా నాకైనా వెలుగుల వారికి దేవుడే తీర్పు తీర్చు, కానీ మీరు లోపలి వారికి తీర్పు తీర్చువారు కనుక ఆ దుర్మార్గులు మీలో వెలుగు అంటారు. మన సహోదరులు ఈ క్యారెక్టర్లు ఎవరైతే ఉంటే వాళ్ళకి మనం దూరంగా ఉండాలి. దూరంగా ఉండి వాళ్ళ మార్పు కోసం ప్రార్థన చేస్తూ ఉండాలి. వాళ్ళకి దూరం పెట్టి మన బొమ్మ ఉండకూడదు, కానీ వాళ్ళ మార్పు కోసం మనం నిత్యం ప్రతి పూట ప్రార్థన చేస్తూ ఉండాలి. అదేవిధంగా మొదటి కొరింథీయుల్లో 6వ అధ్యాయం 19, 18, జాగ్రత్తలకు దూరంగా పారిపోవాలి. మనుషుడు చేయ ప్రతి పాపమును దేహంలో వెలుపల ఉంటుంది, కానీ జాగ్రత్తం చేయబడు తన సొంత శరీరములకు హానికరంగా పాపం చేయుచున్నాడు. మీ దేహం దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి
మీలో ఉన్న పరిశుద్ధాత్మ ఆలయమై ఉన్నది కనుక మీరు మీ సొంత కాదు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచండి. మన దేహం దేవుని ఆలయం. ఆ ఆలయాన్ని మన ప్రేమ పేరుతో కానీ ఇంకా వేరే ఏ పేరుతో మనం మోసగించినా తీర్పు బహు భయంకరంగా ఉంటుంది. ఇంకా అందరికీ ఉపయోగపడే వాక్యం లాస్ట్ అని చెప్పి నేను ముగిస్తాను. ఇది అందరికీ చాలా ముఖ్యమైనది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుతున్నాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 10వ వచనం నుంచి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 10వ వచనం నుంచి. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడండి. వారి గొర్రెల చర్మమును వేసుకుని మీ ఇద్దరు వంతులు కానీ లోపల వారు దూరం అనుకోలేదు. వారి ఫలముల వలన మీరు వారు తెలుసుకుందరు. ముళ్ళ పొదల ద్రాక్ష పండ్లను, పల్లేరు చెట్లను, అంజూరు పండ్లను కోయుదురా. అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలం ఫలించదు, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించదు. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపలేదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపలేదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో భయపడదు. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారు తెలుసుకుంది. ఇక్కడ నుంచి మనకు మెయిన్ ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యాన్ని ప్రవేశపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించింది. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవేశింపలేదా, నీ నామమున దయ్యములు వెళ్ళబట్టలేదా, నీ నామం అనేకమున అద్భుతములు చేయలేదా అని చెప్పుతుంది. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, అక్రమం చేయవాళ్ళరా నా ఎదురుని పొండని వాళ్ళతో చెప్పుడు. కాబట్టి నా మాటలు విని వాటి చెప్పున చేపడుతూ వాడు పంట మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధి మందిని పోతుంది. మనం సంఘ పరిచర్యలో ఉపయోగపడుతున్నాము, క్యారల్స్ పోతున్నాము, ఇంకా రకరకాల పనులు చేస్తాము. దానికి మెచ్చి దేవుడు మన పరలోక రాజ్యం చేర్చడు. మనము క్రీస్తు మార్గంలో ఉంటేనే పరలోక రాజ్యంలో చేరడం. అందరి ముందు మనం శబాష్ అని చెప్పించుకోవడం కాదు, కానీ పరలోకపు తండ్రి మనం చూసి గర్వపడుతుంటే మనం బతకాలి. అలా బతకడం మనం ఎన్ని చేసినా కూడా ఎంతోమంది బోధకులు నరకంలో పడినట్టు మనం కూడా నరకంలో పడడానికి అవకాశం ఉంటుంది. మనము మన నేత్రాలని, మన మాటల్ని, మన చూపులు, మన ప్రవర్తనన్నింటినీ దేవునికి అంకితం చేస్తే ఖచ్చితంగా మన ప్రతి శరీరాశని నెరవేర్చకుండా పారిపోతాం. యోసేపు 3000 సంవత్సరాలు 4000 సంవత్సరాల ముందే యోసేపు పారిపోయి మనకు మాదిరికరంగా ఉంది. మన స్నేహితులు మందుదారులను, మన స్నేహితులు నీచమైన వీడియో చూస్తాను, మన స్నేహితులు ప్రేమిస్తున్నారు, వాళ్ళు ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటాను, మన ఎగతనం చేస్తున్నాను, మనము లోకాత్మకంగా జీవిస్తే మనకు నరకం అనేది ఖచ్చితంగా మనకు నరకం ప్లేస్ ఫిక్స్ చేయబడుతుంది. కానీ పరలోక రాజ్యంలో ఆ జీవనంలో మన పేరు ఎప్పటికీ ఉండదు. మనకు సపోర్ట్ చేసిన పాపం కదా అనుకోవచ్చు, కానీ మనకు సపోర్ట్ చేసిన కూడా కిందనే ఉండదు. జీవనంలో ఎటువంటి పరిస్థితుల్లో మన పేర్లు కానీ, అంటే మనం వాళ్ళ తప్పులు చేస్తే మన పేర్లు కానీ, పాపాన్ని సహకరించిన ఎవరి పేర్లు కానీ ఉండదు. ఎగ్జాంపుల్ సౌలు మహారాజు కుమారుడు యోనాతాను. యోనాతాను అనేవాడు చాలా మంచివాడు. సౌలు మహారాజు తర్వాత రాజులు యోనాతాను. కానీ ఏం చేసేట్టు దావీదు మహారాజుకేమో సపోర్ట్ చేస్తాను, కానీ తండ్రి ఈయన నా తండ్రి, సౌలు మహారాజు నా తండ్రి అని చెప్పి ఆయనతో పైన పోయింది. దానివల్ల ఆయన మాత్రమే శిక్షణ ఇచ్చిందా లేదు. ఆయన కుటుంబం అంతా ఒకరోజు
కొరింథీయుల్లో నీ సహోదరుని వాడు ఈలాగుంటే వాళ్ళకి దూరంగా ఉండాలని చెప్తాడు దేవుడు. మన కుటుంబాలకు ఉన్న శాపము పాపం పోవాలంటే మనం పెద్దలు అక్కడ లేయాలి. పెద్దలు అక్కడ లేచి బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేయాలి. మరి ముఖ్యంగా హతసాక్షులు చదువుకోవాలి. హతసాక్షులు చదివితేనే మనం ఏమన్నా కొద్దిగా మార్పు చేయడానికి ఆశ వస్తుంది. కానీ హతసాక్షులు చదువుకోకుండా నార్మల్గా ఉందంటే సైతాను ఎంతో తెలివిగా సెల్ ఫోన్ అవుతుంటుంది, అయినా చూసుకుంటాను. సింపుల్గా మనము సైతాన్ని మనం తెలియకుండా అవకాశం ఇస్తాం. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అనుకుంటాం, కానీ అది గంటల కొద్ది సమయాన్ని తీసేసుకుంటుంది. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఒకసారి మొత్తము లోకానంతా చూపించి ఇదంతా ఆ చేతుల్లో ఉంటే మన ముక్కు అంటాడు సైతాన్ కూడా. అది ఒక్కసారి చూపించేదంటే ఈ సెల్ ఫోన్లో చూపించే నెట్వర్క్ ఏమవుతుంది. కాబట్టి మనము నేత్రం పర్ఫెక్ట్గా ఉండాలి, మన మాటలు ప్రవర్తన పర్ఫెక్ట్గా ఉండాలంటే మన పెద్దల కడ లేచి ప్రార్థన చేసుకోవాలి. ఒకవేళ పెద్దల లేకపోతే మనకు అవకాశం లేదంటే నైట్ పూట ఎక్కువ సమయం కేటాయించడం ఖచ్చితంగా దేవునికి మనం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఈ దేహం దేవుని ఆలయాన్ని మనం పరిశుభ్రంగా పెట్టుకుంటే ఖచ్చితంగా దేవుడు మనకి సహకరిస్తాడు ప్రతి విషయం. ఈ చిన్న వాక్యాన్ని చెప్పడానికి మనకు అవకాశం ఇచ్చిన దేవాలయానికి ధన్యవాదాలు. చిన్న ఆరాధన చేసుకుంటాం. అదే వాళ్ళ ప్రభు ఇలాగే కూడా ప్రార్థించాడు. మన మనసు వస్తుంది మనసు అదే వాళ్ళ ప్రభు సౌర మహారాజు నుంచి మేము దేవుడికి వ్యతిరేకంగా ఆజ్ఞలే కాదు కానీ ఏమి చెప్పినా మేము వ్యతిరేకంగా పోకూడదని సౌర మహారాజు నుంచి తెలుసుకున్నాం. దాని తర్వాత గలతీయుల పత్రికలో ఎన్నో శరీరాశులు వాటన్నింటినీ జయించాలి. జయించిన తర్వాత ఆత్మఫలాలు మేము సంపాదించుకుంటాం ఎంతో క్లియర్గా తెలియజేసేవారు. దేవాల ప్రభావం మరి ముఖ్యంగా 10 ఆజ్ఞల్లో ఏ ఆజ్ఞ కూడా మేము అతిక్రమించిన ఆజ్ఞ అతిక్రమం పాపం నుంచి శాపం నుంచి మరణం అని మాకెంతో క్లియర్గా చెప్పారు కదా. దేవాల ప్రభావం ఈ దినం నుంచి మేము మారి ఆత్మానుసారంగా ఆత్మకి శరీరానికి ఏమాత్రం పొందలు కుదరదు. ఆత్మకి శరీరానికి ఎప్పుడు కొట్లాట జరుగుతూనే ఉంటుంది. మేము ఆత్మానుసారంగా జీవించాలంటే మీకు మేము సమయం ఇవ్వాలి. ఎక్కువ మనుషులతో కాదు కానీ మీకు ఎక్కువ మేము సమయం ఇచ్చినప్పుడు మేము మీ మార్గంలో ఉంటాము. ఈశాన్య మేము ప్రతి పూట బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తూ ప్రతిరోజు హతసాక్షులు చదువుకుంటూ మాకు సబ్జెక్టుకి సంబంధించిన ఏదైనా ఎగ్జామ్కి సంబంధించిన కానీ లేకపోతే మేము చదువుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బుక్స్ చదువుకోవడం, అది ఒక సపరేట్ బుక్ పెట్టి రాసుకోవడం, అట్లాగే బైబిల్ కూడా సపరేట్ బుక్ పెట్టి రాసుకుంటూ దేవుడు ఈసారి ఈ అధ్యాయం ఇది చెప్పాడు, ఇంకోసారి చదివినప్పుడు ఇంకో విధంగా చెప్తాడని ఆలోచన మాకు తెలియజేసి మేము పూర్తిగా ఆత్మానుసారంగా జీవించటకు మమ్మల్ని చూసి మేము చదువుకునే ప్లేస్లో కానీ ఉద్యోగం చేసే ప్లేస్లో కానీ ప్రతి ప్లేస్లో మీకు మాదిరికరంగా ఉండడం మాకు తోడ్పడి మేము మాటలతో సువార్త చెప్పకూడదు కానీ మా ప్రవర్తనతో మేము సువార్త చెప్పేంత పరిశుద్ధమైన మమ్మల్ని అందరినీ మారుస్తాం. ఈ చిన్న ప్రార్థన ఆలకించి జీవిస్తుంది. నా జరుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాము ప్రభువు. ఆమేన్.